హలో సుజాత, అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఇంట్లోరా? ఇగో కొంచెం అర్జెంటుగా భాగ్య వాళ్ళ ఇంటికి రావా? ఎందుకో? నాకు ఇక నాదేమన్నా తప్పు ఉందా సుజాత? ఇక్కడ నాకు ఏం అర్థమైతలేదమ్మాయి. ఏమైంది? ఇగో మొన్న భాగ్య వచ్చి ఏం చేసింది, అబ్బా నాకు కొంచెం ఒక 2000 అవసరం ఉంది ఇవ్వవా అని అడిగింది. అడిగితే సరేలే అని ఇచ్చిన. ఇస్తే ఏం చేసింది, ఒక 2 రోజుల తర్వాత డబ్బులు వచ్చినాయి, అబ్బాయి ఇక బట్టు 2000 ఇచ్చినావు కదా అని తీసుకొచ్చింది ఇంటికి. సరేలే అని ఇక కూర్చో అని చెప్పిన, కూర్చున్నది. నాకు 2000 ఇచ్చింది. ఏం చేసింది, ఈ పిల్లకి గట్టిగా ఒక దెబ్బ కొట్టింది అబ్బా నన్ను. అయితే కొడితే, ఎందుకు అట్లా కొడుతున్నావు ఏందమ్మాయి అని అంటే, నీకు నేను డబ్బులు ఇచ్చినట్టు గుర్తుండాలి కదా అందుకనే కొట్టినా అన్నది. ఇక సరే తీయ అని నేను ఊరుకున్నా. అయితే మళ్ళీ నాకు మొన్న డబ్బులు అవసరం ఉంటే నేను ఫోన్ చేసిన భాగ్యకి. భాగ్య నాకు కూడా ఒక 5000 అవసరం ఉందిరా, ఇస్తావారా అంటే, ఇస్తా వదినా ఇంటికి రా అని చెప్పింది. సరే తీయ అని నేను ఇంటికి వెళ్ళిన. వెళ్తే నాకు 5000 ఇచ్చింది. ఇస్తే తీసుకొచ్చిన. నిన్న శివ ఏదో డబ్బులు వచ్చినాయి అమ్మ, భాగ్య ఇంటి దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా ఇచ్చిరాపో అన్నాడు. నేను ఇంకా 5000 పట్టుకొని ఆమె ఇంటికి వచ్చి తీసుకున్నా కదా, నేను కూడా ఇంటికి పోయి ఇచ్చేద్దామని ఇప్పుడు ఇంటికి వచ్చిన భాగ్య వాళ్ళ ఇంటికి. అయితే సరే తీయ అని 5000 ఇచ్చిన. ఇస్తే అవసరానికి ఇచ్చిన అబ్బా థ్యాంక్స్ అబ్బా అని చెప్పి నేను 5000 ఇవ్వగానే ఆమె ఏం చేసింది, సరే కూర్చో అన్నది. నేనేం చేసిన, నన్ను మొన్న డబ్బున ఈపులకి వెళ్ళి గట్టి కొట్టింది కదా, మరి నేను ఇచ్చినట్టు కూడా గుర్తుండాలి కదా అని పక్కన రోకల బండి ఉంటే తీసుకొని ఎత్తి మీద తక్కువ కూడా కొట్టిన. అయ్యో, ఇక పడిపోయింది అమ్మాయి, అస్సలు లేస్తలేదు. నాకైతే కాలు చేతులు ఆడతలేవు. ఇక నాదేమైనా తప్పుందా ఇలా చెప్పు. అయ్యో కొట్టింది కాబట్టి నేను కొట్టినా. ఇప్పుడు ఇక పడిపోయింది, అస్సలు ఎత్తలేదు. కొంచెం రావా? నేను బయటకు వచ్చి నిలబడ్డా గేటు కాడ. వస్తున్నా అర్జెంటుగా తొందరగా రావా, నాకు భయం అవుతుంది. వస్తున్నా. రా.